విజయవాడలో జనసేన జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అలాగే 14 పైగా బీసీ కులాలకి అక్కడ గుర్తింపు లేకుండా పోయింది. తెలంగాణలో రాజధాని లేదు, సరైన పెట్టుబడులు సరిగ్గా రావట్లేదు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణించిన ఈ ప్రస్థానం ఇప్పుడు ఈ విధంగా వైసీపీ వచ్చిన తర్వాత నిజంగా 151 మంది వచ్చినప్పుడు, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, 25 మంది పైగా ఎంపీలు ఉన్నప్పుడు చాలా అద్భుతం జరుగుద్ది. మేము ఓడిపోయి ఉండొచ్చు కాక, కానీ ఇంకొకరు గెలిస్తే అసూయపడే వ్యక్తులం కాదు. చాలా బలంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. వారికి సంబంధించిన వ్యక్తులు కూడా నన్ను వైసీపీ వారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానం చేస్తే వారికి ఒకటే తెలియజేశాను, శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా ఉంటాం అని స్వయంగా వాళ్ళకే చెప్పాను. అదేవిధంగా పాటిస్తూ వచ్చాం ఇప్పటిదాకా. నిన్న రాయలసీమ యాత్రలో మేము కడప జిల్లాకి వెళ్తున్నామంటే అన్ని జిల్లాల నుంచి, దాదాపు అన్ని ప్రసార మాధ్యమాల నుంచి, సామాజిక మాధ్యమాల నుంచి ఈ యాత్ర ఎలా సాగుద్ది, అసలు వీళ్ళని జనసేన వాళ్ళని తిరగనిస్తారా లేదా, అసలు ఇలాంటి ఆలోచన ధోరణి చూసి ఏమనిపిస్తుందంటే రాయలసీమలోకి, కడపలోకి ఎవరు అడుగు పెట్టలేరు. కోస్తా ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు ఎవరు కూడా అక్కడ అడుగు పెట్టలేరు అని ఒక భయాన్ని కలిగించే ఒక భావాన్ని చాలా దశాబ్దాలుగా ప్రవేశపెట్టారు. కానీ జనసేన పార్టీ కానీ, నాయకులు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, నేను కానీ మాకు అలాంటి భయాలు లేవు. జాతీయ భావాలతో పెరిగిన వాళ్ళం, మనుషులందరూ సమసమాజం కావాలని కోరుకునే వాళ్ళం. ఒక ప్రాంతం ఎక్కువ కాదు, ఒక ప్రాంతం తక్కువ కాదు. ఒక ప్రాంతంలో ఉన్న నాయకులు బెదిరిస్తే బెదిరిపోయే వ్యక్తులు కూడా కాదు. నేను చూసింది కానీ, మిగతా పెద్దలతో మాట్లాడింది కానీ, రాయలసీమ నుంచి వచ్చిన ఎంతోమంది నాయకులతో మాట్లాడింది కానీ, ఇవన్నీ చూస్తే రాయలసీమ నుంచి అత్యధిక ముఖ్యమంత్రులు వచ్చారు. అందరూ రాయలసీమ నుంచి వచ్చారు. ఈరోజుకి రాయలసీమ ఎందుకు వెనకబడి ఉంది? స్టడ్ ఫార్మ్స్, వేల ఎకరాలు, వేలాది కోట్లు చేసే మైన్స్ ఉన్నాయి తప్ప అక్కడున్న యువతంతా ఉపాధి అవకాశాలు లేక పక్కనున్న బెంగళూరు, హైదరాబాదు, తమిళనాడు ఇలాంటి చోట్లకి వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడున్న యువత కూడా కాన్స్టెంట్గా మాకు ఒకటే కంప్లైంట్ అన్నా, మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి. ఎందుకు ఉపాధి అవకాశాలు లేవంటే, కొద్దిమంది రాయలసీమ నాయకులు, అందరూ చెప్పట్లేదు, కొద్దిమంది రాయలసీమ వెనుకబడిపోయింది దాని మీద బతుకుతారు తప్ప మరి దాని గురించి ఏం చేయాలని ఎవరు ఆలోచించరు. సో రాయలసీమని మనం ముఖ్యంగా ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చిన ప్రదేశం కాబట్టి దీని గురించి ఆలోచించాలి అంటే, ఆ రోజున తెలంగాణలో కూడా ఎందుకు ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తున్నారు పదం రావడానికి కూడా ఈ సెటిల్మెంట్ కల్చర్ వల్ల స్థానికంగా ఉన్న తెలంగాణ వాళ్ళకి చాలా కోపాలు ఉన్నాయి. అలాగే ప్రాజెక్టులు చేయలేదు కొంతమంది ఆంధ్ర నాయకులు అని చెప్పి ఇటువైపు ఇట్లా మొత్తం కోపం మనం సమిష్టిగా ఆంధ్ర ప్రజలు దీని తాలూకు ఫలితం అనిపించారు, దుష్ఫలితం. వారు మాట పడ్డారు. మేము చూస్తున్నాం. నాకు ఒకటే అనిపించింది, పచ్చడి ప్రాంతం మీరు చూసారు, సిద్ధపడటం మనమే వెళ్ళింది. ఎంత పచ్చడి ప్రదేశం. రైల్వే కోడుకు చూస్తే మొత్తం ఉద్యాన పంటలు ఉన్న ప్రదేశం, విపరీతమైన కాలేజీలు ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కొద్దిమంది రాజకీయ నాయకుల చేతిలో ఉన్నాయి కానీ ప్రజల చేతుల్లో లేవు. ఇవన్నీ మేము చూసిన తర్వాత ఒకటే అనిపించింది, ఇది మారాలని కోరుకున్నాం. ఏ రాయలసీమకు చెందిన కీలకమైన నాయకులు ఎవరైనా సరే రాయలసీమ నుంచి వచ్చి కోస్తా ఆంధ్రాలో స్థలాలు కొంటారు, పరిశ్రమలు పెడతారు, అలాగే హైదరాబాద్కి వెళ్ళి పెట్టుబడులు పెడతారు. కానీ మరి ఎందుకు ఎవ్వరు కూడా దేశం నుంచి కానీ మిగతా జిల్లాల నుంచి కానీ ఎందుకు రాయలసీమ ప్రాంతానికి వెళ్ళి పెట్టుబడులు పెట్టలేరు, ఎందుకు పరిశ్రమలు పెట్టలేరంటే అక్కడ కొద్దిమంది నాయకులు పడనివ్వరు.
అంటే అక్కడ ఏ పరిశ్రమ వచ్చినా మనంతా మాట్లాడుతుంటే నాయకులందరూ చెప్తుంది ఒకటి మా రాయలసీమ నాయకులందరూ కప్పం కట్టాలి. ఒక పరిశ్రమ స్థాపించాలి అంటే రాయలసీమలో కప్పం కట్టాలి. ఎవరికి కప్పం కట్టాలి? ప్రభుత్వానికి కాదు, ప్రభుత్వ శాఖలకు కాదు, అక్కడున్న ఆ ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకున్న వ్యక్తులకు కట్టాలి. పచ్చటి ప్రదేశం, పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుకువగా ఉన్న ప్రదేశం. కప్పం కట్టడానికి, కప్పం కట్టకపోతే మన కియా ఫ్యాక్టరీ మీద దాడి చేసినట్టుగా కూడా దాడి చేస్తారు. ఒక ఇంటర్నేషనల్గా ఉన్న మల్టీనేషనల్ కంపెనీకి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా విజయవాడ నుంచి గానో, లేదంటే ఆంధ్ర నుంచి గానో, గోదావరి జిల్లాల నుంచి గానో, మిగతా మహబూబ్ నగర్ నుంచో, తెలంగాణ నుంచి వెళ్ళి అక్కడ పరిశ్రమలు స్థాపించాలంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ అసలు సాధ్యపడే విషయాలు లేవు. అసలు పెట్టుబడులకి అనుకూలంగా లేనంత వరకు రాయలసీమ వెనుకబడే ఉంది. ఇది ముఖ్యంగా రాయలసీమ యువతకి మేము ప్రత్యేకించి వివరించాం. అందుకని దానికి కారణాలు ఏంటి, ఎందుకు ఇది ఉంది? కేవలం కొద్ది మంది చేతుల్లోనే. దాని కులం అని మేము చెప్పట్లేదు, అన్ని కులాలు ఉన్నాయి. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ఉండొచ్చు, కమ్మ సామాజిక వర్గం ఉండొచ్చు, బలిజ సామాజిక వర్గం ఉండొచ్చు, మిగతా వెనుకబడ్డ కులాల్లో కూడా మనకి గతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు లాంటి వాళ్ళు ఉండొచ్చు. ఏ కులం ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి అయితే ఈ గొడవల మధ్య అభివృద్ధి దూరం అయిపోతూ ఉంది. దీనికి ఒక కొత్త రక్తం రావాలి రాజకీయాల్లో, రాయలసీమ రాజకీయాల్లోకి. నేనంతా జనవాణి కార్యక్రమంలో మేము తిరుగుతూ ఉంటే ముఖ్యంగా కశ్మీర్ కౌంటర్ ఇన్సర్జెన్సీ విభాగంలో పనిచేసే ఒక సైనికుడు, రెడ్డి ప్రసాద్ అని ఒక సైనికుడు, నా సెలవు పెట్టుకొని మరి మీరు వస్తున్నారు అని చెప్పి సెలవు పెట్టుకొని మరీ వచ్చి నా 2 ఎకరాలు చిత్తూరులో ఒక నియోజకవర్గంలో ఇలా తీసేశారు, మాది కబ్జా పెట్టారు మాది. అబ్బాయి అన్న మాటలు వేదన చాలా వేదన కలిగించేది. మా అధికారులు ఏం చెప్తారంటే మన భారత భూభాగంలోకి ఎవడన్నా అడుగు పెడితే కాల్చేయమని చెప్తారు మమ్మల్ని సరిహద్దుల్లో. నేను ఒకవైపు నా భూమిని నా మాతృభూమిని నేను కాపాడుకుంటా ఉంటే ఇక్కడ నా సొంత భూమి 2 ఎకరాలు మేము డబ్బున్న వాళ్ళం కాదు. మా నాయన పెద్ద ఆయన, మా ముసలాయన మా నాయన, నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు. నేను దేశం కోసం పనిచేస్తుంటే నాకున్న 2 ఎకరాలు అక్కడ ఉన్న స్థానిక నాయకులు తీసేసుకున్నారు. నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను కూడా ఉగ్రవాది అయిపోవాలన్న మాటలు చాలా ఆవేదన కలిగించింది. వ్యవస్థలు పనిచేయడం మానేసింది. కోస్తా ఆంధ్రాలో ఒక దళితులకు కానీ, వెనకబడ్డ కులాలకు కానీ, ఇంకెవరికైనా కానీ ఒక అన్యాయం జరిగితే కనీసం గొంతెత్తి చెప్పుకునే, న్యాయం జరుగుతుందా లేదా పక్కన పెడితే కనీసం గొంతెత్తి చెప్పుకునే అవకాశం. రాయలసీమలో గొంతెత్తడానికి కూడా భయపడుతున్నారు. ఇది నేను గమనించింది. చాలా ఓపెన్గానే చెప్తారు అక్కడ ఉన్న నాయకులు కొద్దిమంది, ఇది మా ఇలాకా, మేము మాకున్న ఈ ఆధిపత్యాన్ని మేము వదులుకు. అత్యధికంగా బీసీ కులాలు ఉన్నాయి, యాదవులు ఉన్నారు, గొల్ల కురబులు ఉన్నారు, బోయలు ఉన్నారు, పద్మశాలీలు, దేవాంగులు ఉన్నారు, బలిజ కులాలు ఉన్నారు, బలిజ ఉపకులాలు ఉన్నాయి, ముస్లిం తెగల్లో ముఖ్యంగా దూదేకులు కులాలు ఉన్నాయి. వీళ్ళెవ్వరికీ కూడా ఇలా ఇత్యాదిగా చాలా కులాలు ఇట్లాంటివి, యాదవ కులస్తులు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ఎక్కువ మంది వీళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ముఖ్యంగా యువత, అన్ని కులాల్లోని యువత బయటకు వచ్చి ఇది మారాలని కోరుకుంటా ఉన్నారు. కానీ దానికి తగ్గ రాజకీయ వాతావరణం అక్కడ లేదు. అలాంటి రాజకీయ వాతావరణం కల్పించాలి అంటే ముఖ్యంగా వెనకబడ్డ వర్గాలు, కేవలం అలంకారప్రాయమైన పదవులు కాకుండా ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, ఇప్పుడున్న వ్యక్తులు ఎవరైనా సరే అధికారంలో అలంకారప్రాయమైన పదవులేవి. ఒక హోమ్ మినిస్టర్ ఇచ్చినా కానీ అలంకారప్రాయమే. మీకు సెక్యూరిటీ ఇస్తాం, మీరు వెళ్ళి మాట్లాడండి, మీరు చెప్పిన ఫైళ్ళు సంతకాలు చేయండి, అంతే. నిజంగా స్ట్రాంగ్గా ఎంపవర్ చేయగలిగే, వాళ్ళ సాధికారతని సంపూర్ణంగా ఇవ్వగలిగే పరిస్థితి ఇప్పుడున్న వాళ్ళకి లేదు. సో ఇవన్నీ చాలా
అందుకనే 2008 ప్రస్థానం ఎందుకు చెప్పారంటే ఆ రోజున మేము వచ్చింది అధికారం చూడని కులాలకి, కేవలం అలంకార ప్రాయం వరకు మేము మాకు మీ ఓట్ బ్యాంక్ తప్ప మీకు అలంకార ప్రాయ పదవులకి మీరు పరిమితం తప్ప నిజంగా సాధికారత మీకు ఇవ్వం అని చెప్పి అలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకి కానీ రావాలని ఎంతో తప్పనితో వచ్చి అది నిలబెట్టుకోలేకపోయాం. ఆ రోజున ఈసారి అది నిలబెట్టుకుంటాం, ఖచ్చితంగా మాట్లాడతాం. దీనికోసం మనం ఏం చేయాలనేది మేము కూర్చోబెట్టి ముఖ్యంగా అధికారం చూడని కులాలకి, ఎంబీసీ కులాలకి, బీసీ కులాలకి, ఎస్సీ ఎస్టీ కులాలకి నిజంగా సమర్థతతో ఉండి యోగ్యతతో ఉండి వారి వారి కులాలకి చేసుకోగలిగే వ్యక్తుల్ని కనీసం మనం గుర్తించాలి. ఆ విధంగా పాలసీలు ఉండాలని చెప్పి ఈరోజు తీసుకున్న ప్రధానమైన నిర్ణయం. అలాగే ముఖ్యంగా ఎస్సీ బరియల్ గ్రౌండ్స్ దగ్గర కానీ, అలాగే ముఖ్యంగా ఇంకొకటి మైనారిటీలకు సంబంధించి ముఖ్యంగా దూదేకులు కానీ కులాలకు సంబంధించి మైనారిటీలకు సంబంధించిన బరియల్ గ్రౌండ్స్ కానీ, శ్మశాన వాటికలు కానీ, లేదంటే వాళ్ళకున్న చిన్నపాటి మసీదు మన వక్ఫ్ బోర్డు ఆస్తులు కానీ అక్కడున్న నాయకులు కబ్జాలు పెట్టేసి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే కనీసం వాళ్ళు ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. నేను కడప జిల్లా నుంచి ముస్లింలు నా దగ్గర తీసుకొచ్చింది. మొత్తం మా కడప జిల్లాలో ఉన్న ముస్లింలు అందరూ కలిసి మేము ఒక తీర్మానం చేసుకుని మీ దగ్గరికి పంపించారు. అది నేను చెప్తున్న మాట కదా, ఆయన చెప్తుంది కూడా మీకు రికార్డ్ అయ్యి ఉంటుంది, మీరు యూట్యూబ్లో చెక్ చేయొచ్చు. మా వక్ఫ్ బోర్డు ఆస్తులు ఇలాగా కబ్జాకు గురవుతున్నాయి, మీరు దయచేసి వీటిని రక్షించాలి అని ఎవరు మేము మిమ్మల్ని నమ్ముతున్నామని చెప్పి నా దగ్గర తీసుకొచ్చి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకే ఈ రోజున వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కానీ, వెనుకబడ్డ ముస్లింల ఆర్థిక పరిపుష్టి కానీ ఇది ప్రధానంగా ఈ రోజున మేము తీసుకున్న రెజల్యూషన్ ఒకటి. ఇంకోటి, ఎక్కడికి వెళ్ళినా చాలా కాలం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నన్ను బాగా కదిలించిన సంఘటన, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిక్ గారు దివ్యాంగులకి సంబంధించి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. నేను టీవీలో చూస్తూ ఉన్నాను, చాలా రోజులు చూస్తూ ఉన్నాను, ఎక్కడైనా పోస్టర్స్ పడతా ఉంటే చూస్తూ ఉంటే దాన్ని కొంచెం పరిశీలిస్తూ వచ్చాను కొద్ది రోజులు. ఒక్కరోజు ఆ పెద్ద పబ్లిక్ గ్రౌండ్స్లో పెడితే ఆ మీటింగ్, ఇంతమంది దివ్యాంగులు ఉన్నారా, ఇంత బాధలు ఉన్నాయా పాపం వాళ్ళ. ఆ రోజు ఆయన అందరూ విమర్శించారు ఆ రోజు. ఎందుకంటే నాకు మొన్న 2018లో కూడా నేను దివ్యాంగులకు సంబంధించి ఒక మీటింగ్ పెడితే అందులో ఒక దళిత కులానికి చెందిన ఎస్సీ మాల కులానికి చెందిన పాపం దివ్యాంగులు చదువుకున్న ఆయన పేరు మర్చిపోయాను నేను. ఆయన అన్న మాటలు కూడా ఏంటంటే, అన్న మాకంటే కూడా మా కులంతో పాటు ఇంకా వెనక్కి వీళ్ళు నిరాధారణకు గురైన దివ్యాంగులు ఉన్నాయి, కులానికి సంబంధం లేదు దివ్యాంగులకి, అందరూ వీళ్ళని చాలా ఇలాంటి వివక్షతో చూస్తారు, మీరు ఏదైనా చేయాలని ఆ రోజు చాలా బాధ కలిగించిన ఆయన అన్న మాటలు. అలాగే ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు కూడా ఆ రోజున హైదరాబాద్లో జరిగింది కూడా చాలా కదిలించింది. నేను సిపిఎఫ్ అనే సంస్థ పెట్టినప్పుడు చాలామంది దివ్యాంగుల దగ్గరికి వచ్చి నాకు ఆ రోజు నుంచి నాకు చాలా బాధగా ఉంది, ఏదైనా చెయ్యాలి వీళ్ళకని. సో ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమం, వారికి సామాజికంగా ఏదో కూర్చోబెట్టి ఒక 2-3 వేలు పెన్షన్లు ఇవ్వడమే కాదు, వాళ్ళకి ఏం చేయగలం మనం. ఒక స్టీఫెన్ హాకింగ్ లాంటి ఒక దివ్యాంగులు కూర్చొని ఈ రోజున అంత అద్భుతమైన ఆయన న్యూక్లియర్ ఫిజిక్స్కి ఒక ఫిజిసిస్ట్, ఆస్ట్రోఫిజిసిస్ట్కి ఫిజిక్స్ మీద ఆయన ప్రతిపాదించిన థియరీస్ కానీ ఇవన్నీ, అలాంటి మేధావులు ఉన్న ఎంతోమంది దివ్యాంగులు మేధావులు ఉన్నారు. అలాంటి మనలో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నాం. చెప్తా ఉన్నారు, నేను చదువుకున్నాం, మాకు ఎంసీఏలు చదువుకున్నాం, మాకు ఉద్యోగాలు లేవు, మాకున్న ఈ పరిస్థితి వల్ల మాకు గుర్తింపు రావట్లేదంటే వీటిని చాలా కీలకంగా మనం కూర్చోబెట్టి వీళ్ళకి చాలా బలమైన పాలసీ చేయాలి. వీళ్ళకి కన్వీనియంట్గా ఉండే రేపు పొద్దున్న మేనిఫెస్టోలో కూడా ముఖ్యంగా దివ్యాంగులకి సంబంధించి ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోలో ప్రత్యేకమైన స్థానం ఉండాలి. వీళ్ళకి సంబంధించిన సెపరేట్ కాలనీస్ ఉండాలి, ఎడ్యుకేషనల్ సెంటర్స్ ఉండాలి, వీళ్ళు నడపగలిగే ఒక కమర్షియల్ సెంటర్స్ ఉండాలి, సంపాదించుకోగలిగే ఒక షాపింగ్ సెంటర్స్ లాంటి వీళ్ళు నడపగలిగే షాపింగ్ సెంటర్స్ లాంటివి ఉండాలి, వీళ్ళు చదువుకోగలిగే మోస్ట్ సౌలభ్యంతో కూడిన ఈ విద్యా విధానం స్కూల్స్ ఉండాలి. ఇవన్నీ మేము ఈరోజు తీసాం, దానికి అది కూడా మీకు చెప్తాను. అలాగే కీలకమైంది, అసలు ఇన్ని ఇబ్బందులు ఉండి రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ప్రామిసులు చేసి ప్రజలు మనస్ఫూర్తిగా నమ్మారు వైసీపీ.
నా వెంట జనం వచ్చినప్పటికీ ఆ రోజున ఓటు వైసీపీకి వేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాగానే ఫస్ట్ పట్టుకొట్టింది భవన నిర్మాణ కార్మికులు పట్టుకొట్టారు. 32 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మళ్ళీ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఓడిపోయిన 3 నెలల్లో కూడా మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలు ఒక్కొక్క సమస్యని మా దగ్గరికి తీసుకొస్తూనే ఉన్నారు. ఒకసారి ఎంత ఓవర్వెల్మింగ్గా ఉంటుందంటే ఇన్ని సమస్యలు ఉన్నాయంటే వైసీపీ క్రియేట్ చేసేది, ఒకసారి మర్చిపోతారేమన్నంత అన్ని సమస్యలు ఉన్నాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేస్తామని చెప్పి దాన్ని వదిలేశారు. మద్య నిషేధం అని చెప్పారు. అసలు ఫీజు రీయింబర్స్మెంట్కి అసలు మీకు ఇబ్బందులు ఉండవని చెప్పారు. అసలు ఇన్ని అవకతవకల మధ్యలో అన్నిటికంటే కూడా ప్రతి మీద అప్పు పెట్టేశారు, ప్రతి ఒక్కరి మీద. చిన్నప్పటి నుంచి మేము చదువుకుంటుంది తాకట్లో భారతదేశం, తరిమిల నాగిరెడ్డి గారు రాసిన పుస్తకం నుంచి మేము రోడ్ల మీద చూస్తున్నప్పుడు చిన్నప్పుడు ఈ అప్పు ఎలా ఉంటుందని మాకు అర్థమయ్యేది కాదు. నేను అడిగాను చిన్నప్పుడు మన అప్పు కట్టాలమ్మా అని. కానీ మాకు తర్వాత అర్థమైంది ఏంటంటే మనం ఎంత డబ్బు సంపాదించుకున్నా, అంటే ఈ అప్పు అనేది రాష్ట్రం మీద ఉన్న అప్పు మన సగటు మనిషి మీద ఎలా చూపిస్తుంటే వాళ్ళ జీవన పరిస్థితులు మారవు. ఎంత డబ్బులు సంపాదించినా 10,000 సంపాదిస్తే నువ్వు 1,000 రూపాయలు సంపాదించినట్టు ఎట్లా ఉంటుందో. ఎందుకంటే 5,000 అయిపోయి ఉంటుంది ఇంటి అద్దె, కూరగాయలు పెరిగిపోయి ఉంటాయి, పెట్రోల్ రేటు పెరిగిపోయి ఉంటుంది. ఇవన్నీ పరిస్థితులు చూసి అలాంటిది మనకి ఇంటర్నేషనల్గా పెరిగే ఒక ఇన్ఫ్లేషన్, నేషనల్ లెవెల్లో పెరిగే ఇన్ఫ్లేషన్తో పాటు వీళ్ళు స్వయం కృతాపరాధం వల్ల అభివృద్ధి లేకుండా కేవలం అప్పులను చూపించే సౌభాగ్యం చూపించి ఇది ప్రజలందరి మీద పెట్టే ఈ అప్పు ఈ రోజున ఏ స్థాయిలో ఉందంటే ఉదాహరణకి వాహన మిత్ర అని ఒక 10,000 రూపాయలు ఇస్తారు సంవత్సరానికి. ఆటో డ్రైవర్లు చెప్తున్నా మీరు 10,000 ఇస్తున్నారు, మా దగ్గర నుంచి 16,000 తీసేసుకున్నారు. ఎలా 16,000 అని 10,000 ఇచ్చేది ఇస్తున్నారన్న ఈ చలాన్లు అని చెప్పి ఫిట్మెంట్ ఫీజులు అని చెప్పి తీసుకుని మా దగ్గర నుంచి అదనంగా 6,000 తీసుకుంటా ఉన్నారు. ఇంకా చిన్న చిన్న ట్రాఫిక్ వైలేషన్స్ కాకుండా మాకు ప్రయోజనం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కానీ విదేశీ విద్యా పథకం ఆ రోజున ఇవి కూడా ఆపేశారు. 15 లక్షలు ఇవ్వాల్సింది మీరు ఒకసారి కంట్రీకి వస్తే 7 లక్షలు ఇస్తాం. ఇలా ఒకటి కాదు, పాపం అనేక పరిస్థితులు. మైనారిటీ విదేశీ విద్యా విధానం కానీ, అలాగే పీజీ హాస్టల్స్ కానీ తీసేసిన విధానం కానీ, ఇవన్నీ చూస్తే ఎక్కడో ఇంకా మారాలి. అందుకని వచ్చే ఎన్నికలకి కీలకమైంది జనసేన వైపు నుంచి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ దిశగానే వచ్చే ఎన్నికల్లో మా వ్యూహాలు ఉంటాయి. అది ఎలా కలవాలి, ఏం చేయాలి, అది ఆ రోజు ఆ పరిస్థితులను బట్టి. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానికరం. ఎస్సీ ఎస్టీలకు ఈ రోజు వరకు పౌరుషం లేదు వీళ్ళెవరికి. తెలంగాణ నాయకుల చేత ఆంధ్ర నాయకులు చీకొట్టించుకున్నారు, ప్రజల్ని తిట్టించారు. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు. సిగ్గు లేదు ఎవరికి, పౌరుషం రాదు ఎవరికి. ఇలాంటి పరిస్థితులను ఆంధ్రప్రదేశ్ని తిరిగి నిలబెట్టాలి, జాతీయ స్థాయిలో దీని స్థాయి చూపించాలి అని అంటే మేము ఒకటే నిర్ణయించుకోం. మాకు జీవితంలో ఇప్పుడు దాకా కొద్దిమంది అధికారం కోసం కొట్టుకుంటా ఉన్నాం. దీని కులం అని నేను పేరు పెట్టలేను, కానీ వ్యక్తుల సమూహాన్ని పెట్టగలను. ఇంక నేను కూడా సగటు కుల నాయకులాగా నేను మాట్లాడలేను. కొద్దిమంది వ్యక్తుల సమూహం వారి వారి కులాలను వాడుకొని ఉండొచ్చు, వారి వర్గాలను వాడుకొని ఉండొచ్చు. వీరి వల్ల రాష్ట్రం నిష్ప్రయోజనం అయిపోయింది. అందుకని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కి ఎస్సీ ఎస్టీ వర్గాల దగ్గర నుంచి, అధికారం చూడని బీసీ కులాల దగ్గర నుంచి, నిర్లక్ష్యానికి గురైన బీసీ కులాల దగ్గర నుంచి, బలిజ కాపు ఒంటరి తెలగ కులాల దగ్గర నుంచి, వీరందరికీ అండగా ఉండే రెడ్డి కమ్మవారి ఇలాంటి సామాజిక వర్గం నుంచి, అభ్యుదయవాదంతో ఉండే ప్రతి ఒక్కరిని కలుపుకొని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులేయాలి. వ్యూహం కూడా సమయం సందర్భాన్ని బట్టి చెప్తాం. ఎందుకంటే వ్యూహం ఎప్పటికప్పుడు అది మారుతూ ఉంటుంది. కానీ దీన్ని ఏ వ్యూహం వేసినా అల్టిమేట్ ఏంటంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే మా ముఖ్య ఉద్దేశం. అదే మా ముఖ్యమైన గోల్.
దీని మీద మీరు దీంట్లో భాగంగా ముందు మేము సెప్టెంబర్ నుంచి పార్టీ పరంగా ఏమేమి నిర్మాణ లోపాలు ఉన్నాయి, ఏమేమి సరిదిద్దుకోవాలి, నాయకులందరూ కూడా ఒకటే చెప్పారు. మీరు జనసేన పార్టీలో ఉంటే సంపూర్ణంగా జనసేన పార్టీలో ఉండండి. పక్కనే ఉండి మేము మేము యుద్ధం చేయాల్సింది వైసీపీతో. అలాగే మా పార్టీలో పక్కనే ఉండి మీరు కూర్చొని సోషల్ మీడియాలో ఇవి మాట్లాడితే యుద్ధం చేయాల్సిన వాళ్ళతో ఎదుటి వాళ్ళు మీరు కూర్చోబెట్టి మమ్మల్ని పక్కన పొడుస్తూ ఉంటే మా నాయకులను ఎవరైనా కానీ దీని మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటానని మనస్ఫూర్తి బలంగా చెప్పాను. డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేస్తాను పార్టీకి. పార్టీని కొంత అనుభవం మెచ్యూరిటీ వచ్చేవరకు ఈ డిసిప్లినరీ కమిటీ ఒక 7 మంది కానీ 5 మంది కానీ సభ్యులతోటి నా అధ్యక్షతనే దీన్ని దీన్ని పెడతానని చెప్పాను. గతంలో కూడా 2009లో కూడా చాలా మంది అపవాదులు కానీ కొంతమంది తీసుకున్నారో నాకు తెలియదు కానీ